ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలంలో శుభములు. దేవుని వాక్యము చదువుకుందాం. 1 కొరింథీ 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దుష్టత్వముల వలనే వినియోగపరిచితిని. ఇక్కడ ఈ 2 వచనాలు, మరి 4-5 వచనాలలో పౌలు గారు సంఘానికి నేర్పుతూ ఉన్న మాట ఏంటంటే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక కదండి, మరి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. దేవుని యొక్క మాట మీద ఆధారపడి ముందుకు వెళితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఉదయకాలంలో నువ్వు మనుషుల జ్ఞానాన్ని, మనుషులు ఏది చెప్తే అది నమ్ముతారు, కానీ దేవుడు చెప్పింది నమ్మరు అన్నమాట. దేవుడిది చెయ్యమంటే చెయ్యరు కొంతమంది. కాబట్టి రోజు నువ్వు ఆయన చెప్పినట్టు చేయగలిగితే, ఆయన మీద ఆధారపడితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకని అంటాడు, శక్తి చేతనను బలం చేతనను కాక నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగును అన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క చిత్తము మన ద్వారా జరగాలి అంటే మనము ఆయన మీద ఆధారపడాలి. దేవుడు మనల్ని బాగు చేయాలన్నా, దేవుడు మనల్ని దర్శించాలన్నా, దేవుడు మనకు గొప్ప మేలు చేయాలన్నా మనము ఆయన మీద ఆధారపడితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని శక్తి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుని చిత్తానికి లోబడతామో, అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ దినంన నీ విశ్వాసం ఆయన మీద నీ విశ్వాసం మనసుల జ్ఞానాన్ని ఆసరా చేసుకోకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడు. దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. మనుషుల జ్ఞానం మీద ఆధారపడక దేవుని జ్ఞానము, దేవుని శక్తిని ఆధారం చేసుకునే కృప దయచేసి సహాయం చేయమని, ప్రతి బిడ్డను దర్శించమని, అనారోగ్యముతో ఉన్నవారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యముతో నింపండి, ప్రతి శోధన నుంచి విడిపించి బలమైన మీ సన్నిధి నుంచి ఉదయకాలంలో ప్రతి బిడ్డను దర్శించమని, గొప్ప మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.